తప్పకుండా ముందుకు తీసుకొని పోయినాం. అదేవిధంగా ఇవాళ ఒక ప్రీమెడిటేటెడ్ మైండ్తో మమ్మల్ని ఆ రోజు పిలిచిన మాట వాస్తవం. కొన్ని ప్రీమెడిటేటెడ్ మైండ్ మంత్రి చెప్తాడు డైరెక్ట్గా అన్నారం కొట్టుకపోతుంది, సుందీలో కొట్టుకపోతుంది. ఈయనట్లు చెప్తాడు, ఈయన ఇంజనీరా? ఆయనకి ఏం తెలుసు? మంత్రికి ఏం తెలుసు? ముఖ్యమంత్రికి ఏం తెలుసు? ఆడ పాపం ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఇంజనీర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. సార్ స్టెబిలైజేషన్ ఉంటుంది, కొత్త ఆయకట్టు ఉంటుంది, 2 ఉంటాయి, మొత్తం కలిపి 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని ఇంజనీర్ చెప్పబోతుంటే ఆయనను వారిస్తాడు ముఖ్యమంత్రి. అంటే నేను అనేది ఏమంటే ఒక ప్రీమెడిటేటెడ్ ఎజెండాతో ఎలాంటి దర్యాప్తు చేయకుండా ప్రాజెక్టు కొట్టుకపోతుంది అని ముందే ఒక కుట్రపూరితమైన ఆలోచనను పెట్టుకుని వ్యవహారం చేస్తున్న ప్రభుత్వం వారి యొక్క వైఖరిని, ఈ తప్పుడు మాటలను తప్పకుండా ప్రజల ముందు ఎండగట్టాలి. కాబట్టి మేము కూడా పోతాం. మాతో ఎక్స్పర్ట్స్ కూడా తీసుకుపోతాం బ్రదర్, ఎక్స్పర్ట్స్ కూడా బ్రదర్. నేను అనేది అదే చాలా ప్రాజెక్టులు ఇప్పుడే నేను ఇంత పెద్ద లిస్ట్ చదివినా. చాలా ప్రాజెక్టుల్లో సీపేజ్ వస్తుంది, లీకేజ్ వస్తుంది. వచ్చినప్పుడు వాటిని ఎట్లా రిపేర్ చేయాలి, ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంటుంది, ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్. దానిలో ఎవరికి రెండో అభిప్రాయం లేదు కదా. మా గవర్నమెంట్ ఈరోజు లేదు, 10 ఏళ్ళు మేము ఉన్నప్పుడు సమగ్రంగా మెయింటైన్ చేసినాము. తర్వాత ఎలక్షన్ పీరియడ్లో మేము ఆనాడు ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో అన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ ఏం బాధ్యత తీసుకోవాలి? వెంటనే రిపేర్ చేయాలి, వెంటనే ఆలోచన చేయాలి, ఒకవైపు ఎంక్వైరీ జరిపించాలి, ముందుకు పోవాలి. ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్ననాడు ఒక పంప్ హౌస్లోకి నీళ్ళు వచ్చి మునిగింది. దాన్ని మళ్ళీ రిపేర్ చేసి పునరుద్ధరించి మళ్ళీ నడిపినాం కదా. శ్రీశైలం వాళ్ళు కట్టిన శ్రీశైలంలోని జెన్కో ప్రాజెక్టులో కూడా నీళ్ళు వచ్చినాయి కదా. అక్కడ కూడా మేము రెస్టోర్ చేశాం కదా. మేమేం బద్నాం చేయలేదు కదా. శ్రీశైలం మీరు కట్టారు, ఇంజనీరింగ్ తప్పు కాబట్టి ఈరోజు ఇట్లా అయింది. బద్నాం చేసే కార్యక్రమం తర్వాత చేద్దురు, మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఈరోజు నేను అనేది ఏమంటే మీరు మొదలు చేయవలసిన పని చేయండి ప్రభుత్వంగా. ఇక సరిపోయినాయి పవర్ పాయింట్లు, మీ బిల్డప్లు, మీ శ్వేతపత్రాలు సరిపోయినాయి. చేయాల్సిన పని చేయండి. రాష్ట్రంలోని రైతులకు పంటలు ఎండకుండా చూసుకోండి, గొంతులు ఎండకుండా చూసుకోండి అనేది విజ్ఞప్తి. ఏ మేధావి చెప్పారు ఇది? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బ్రదర్, ప్రపంచవ్యాప్తంగా దిస్ ఇస్ హౌ ఎనీ ప్రాజెక్ట్ ఈజ్ రిపేర్డ్, ఎనీ ప్రాబ్లమ్ ఈజ్ రెక్టిఫైడ్. ఇక అది కాదు నాకే అన్ని తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనుకుంటే నేను చెప్పగలిగింది లేదు. ఎవరైనా ఇంజనీర్ చెప్తే స్పందిద్దాం, కానీ ఊరికనే ఎవరో చెప్తే స్పందించడం కరెక్ట్ కాదు కదా. And I am going to confine myself only to Medigadda today because నేను మళ్ళీ దానిగానే రాహుల్ గారు మీరు వేరే రాస్తారు, మళ్ళీ వేరే కాడికి పోతుంది నాకు. No, since you mentioned CAG, let me point out quickly. This is what Honorable Prime Minister of India, Manmohan Singh, had said on coal scam when CAG had pointed out that it's a scam. He had slammed it. He said it's basically nothing but a frivolous piece of paper. This is what the then Congress government had said when it was pointed out that in Jalayagnam మొత్తం 52,000 కోట్ల నష్టం జరిగింది అని ఆనాడు అప్పటి ప్రభుత్వం మీద కాగ్ రిపోర్ట్ ఇస్తే, దిస్ ఇస్ వాట్ డెక్కన్ క్రానికల్ హెడ్ రిటన్ బ్యాక్ దెన్. 52,100 crores కాస్ట్ ఆఫ్ డ్యామ్ డిలేస్ అగైన్స్ ద కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి గారు అన్న మాట ఒకసారి నేను మీకు రిపీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అంటే, దిస్ ఇస్ వాట్ కాంగ్రెస్ పార్టీ హెడ్ సెడ్ దెన్. They said CAG is sensationalizing its reports by adding zeros. This is what Congress had said. The then Chief Minister had said this. It's not a Bible, it's not Quran, it's not Gita. Kiran Kumar Reddy had said this. This is Congress government. This is the Prime Minister. CAG report is flawed. CAG report, which had exposed irregularities apparently, was slammed by the Congress party. Likewise, CAG had also exposed land scams in Andhra Pradesh government in Congress tenure. Likewise, Congress, so many things in Telugu. This was Inadu. 900 crores of worth of. So, let me ask you then. CAG report to Aroju correcta kada. Let Congress come and take a stand. If it was wrong, then it is wrong today. If it was right, then the Chief Minister should have owned up and quit. But the Chief Minister then goes on to say, అది బైబిల్ కాదు, ఖురాన్ కాదు. Prime Minister himself says it's flawed. They're exaggerating by adding zeros. So what should we say today? What do you want me to say about it today? I'm not saying it's premeditated. All I'm saying is the Congress cannot have double standards when it comes to this.